వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఉన్నటువంటి అంబటి నివాసానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం జరిగింది. ఓదార్చిన తర్వాత బయటకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందరూ అనుకున్నట్లుగానే గతంలో ఆ పార్టీ నేతలకు అండగా నిలబడే విధంగా అయితే ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కొత్తగా అయితే ఏమీ కనపడలేదు. అయితే ఒక మాట అన్నారు. ఆ మాట అనేది ఇప్పుడు అటు న్యూస్ ఛానల్స్ కావచ్చు, అన్ని సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి టాపిక్కే నడుస్తుంది. అదేంటంటే అంబటి రాంబాబు ఒక సంస్కారం ఉన్న వ్యక్తి, అంబటి రాంబాబు ఒక సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ సర్టిఫికేట్ ఇచ్చాడనమాట జగన్మోహన్ రెడ్డి. ఈ అంబటి వివాదంలో అవుతున్నటువంటి ఈ వివాదం వైరల్ అవుతుంది కదా. గత కొన్ని రోజులుగా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి మొదలైంది, ఏం జరుగుతుంది, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది చూసినటువంటి ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ స్టేట్మెంట్ అనేది కొంత ఆశ్చర్యపరిచారనే చెప్పాలి. లకారంతో దుర్భాషలాడే వ్యక్తిని ఒక సంస్కారవంతుడు అనడం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అది హాస్యాస్పదమే అనాలి. ఎవరైనా కానీ మనల్ని ఒక చిన్న మాట అంటేనే తట్టుకోలేనటువంటి పరిస్థితి. చేతనైతే ఎదురు తిరుగుతారు, లేదంటే మాటలతో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడడం, దానికి ఒక పార్టీ అధినేత మద్దతు పలకడం అనేది నిజంగా ఒక హాస్యాస్పదమే. చేతనైతే ఆయన్ను పొగడాలని కూడా చెప్పారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన దృష్టిలో అసలు సంస్కారం అంటే ఏంటి? ఆయన అన్నదాన్ని బట్టి అయితే నువ్వు ఎలాగైనా తిట్టినా చివరికి ఒక్క క్షమాపణ చెప్తే సంస్కారం అనేది బిరుదు ఇవ్వచ్చు. ఇదేమైనా ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీలా ఇంకోటే చేసిన కాడికి ఇచ్చిన కాడికి రుణాలు ఇచ్చి మాకు చేతగా మేము కట్టలేమంటే ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టుగా ఆ తప్పుని రుణమాఫీ చేయడానికి. అందుకే అంటారు చేయి జారినా వెనక్కి తీసుకోవచ్చు, మాట జారితే మాత్రం వెనక్కి తీసుకోలేమనేటటువంటిది. అలాంటి సామెతలన్నీ ఇలాంటి వాటి నుంచే పుట్టుకొచ్చుంటాయేమో. ఒక అనుభవం ఉన్న సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక నాయకుడు అంబటి రాంబాబు. మరి అటువంటి నాయకుడే నేను తిట్టింది తప్పే అని క్షమాపణ కోరితే జగన్ మాత్రం తప్పేముంది అని చెప్పడం ఏంటో అర్థం కాని విషయం. తప్పని చెప్పి సరి చేయాల్సినటువంటి నాయకుడే తప్పే లేదని సమర్థిస్తున్నారు, పైగా పొగడాలంటున్నారు. అంబటి రాంబాబును పొగడాల్సింది పోయి కొడతారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు నిన్న. ఎందుకంటే అంబటి రాంబాబును తిట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పారు. తిట్టడం తిట్టాడు, ఆయనే క్షమాపణ చెప్పారు. కావాలంటే రండి అంటారు, నా అంతరాత్మ చెప్పింది అంటున్నారు. కానీ ఈ విధంగా బహిరంగంగా దుర్భాషలాడడం అనేది రాజ్యాంగ విరుద్ధం. నీ అంతరాత్మ ఎస్ అంటే తిట్టడం, నో అంటే క్షమాపణ చెప్పడం కాదు. మొత్తం ప్రజలు చూస్తుంటారు. అలాగే న్యాయస్థానాల దగ్గరికి వెళ్తే న్యాయస్థానం కూడా డిసైడ్ చేస్తుంది. అలాగైతే అందరూ తిట్టి సారీ చెప్తే సరిపోదా? మరి అంబటి రాంబాబు ఒక్కడే కాదు, ఇంకా ఆయన చెప్పింది జోగి రమేష్, విడుదల రజని, పొల్లా బ్రహ్మనాయుడు వీళ్ళందరూ ఏం తప్పు చేశారు అనేటటువంటిది జగన్ రిపీటెడ్గా చెప్పాడు. మరి వీళ్ళందరూ మాటలతో రెచ్చగొట్టి నిరసనలు ఇవన్నీ ఎందుకు జరిగాయి? వీళ్ళందరూ మాటలతో రెచ్చగొట్టిన తర్వాతే జరిగాయి. ఒక జోగి రమేష్ మీద కావచ్చు, విడుదల రజని మీద కావచ్చు, బ్రహ్మనాయుడు వీళ్ళందరి మీద కూడా. మరి అది కప్పిపుచ్చి మాట్లాడితే ఎలా? ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. టీడీపీ నాయకులు కూడా ఏదేమైనా కానీ నిరసన వ్యక్తం చేసే పద్ధతి అయితే ఇది కాదు. దాడులకు దిగడం అన్నది సమర్థనీయం కాదు. సరే, అతను మాట్లాడాడు, కానీ దానికి నిరసన చెప్పడం కానీ ప్రశ్నించడం కానీ అనేటటువంటిది భౌతిక దాడులకి దిగడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా చేసే వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులే, శిక్షించాల్సిందే. గతంలో కూడా కొంతమంది ఇప్పటికే అనుభవిస్తున్నారు కదా. మీ ప్రభుత్వ హయాంలోనే, ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాగే దుర్భాషలాడి ఇప్పుడు కటకటాల పాలయ్యారు, ఇప్పుడు బయలు మీద వచ్చారు, అది వేరే విషయం. అటువంటి సంఘటనలు కూడా జరిగాయి కదా. మరి జగన్ కూడా అదే విషయం చెప్పారు. అసభ్యంగా మాట్లాడిన అంబటిపై కేసులు పెట్టి రిమాండ్కి పంపారు. మరి దాడులకు పాల్పడిన అసభ్యంగా మాట్లాడాడు అంబటి రాంబాబు, ఆయన మీద కేసులు పెట్టారు, అలాగే రిమాండ్కి కూడా పంపారు. జగన్ అడుగుతుంది ఇది. మరి దాడులకు పాల్పడిన వారిపై మాత్రం చిన్న ఒక పెట్టి కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం ఏంటి అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతున్నారు. నిజమే కదా అది కూడా. ఒక దుర్భాషలాడిన వ్యక్తికి ఆ అంశాన్ని చూపించి
ఆయన్ని రిమాండ్కి పంపించినప్పుడు భౌతిక దాడులకి అలాగే ఆస్తి ధ్వంసాలు ఆ ఇంటి దగ్గరకు వచ్చి కూడా దుర్భాషలు ఆడారు ఒక ఎమ్మెల్యే. వీళ్ళందరినీ కూడా ఎందుకని చెప్పి ఒక చిన్న కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం అనేది సమన్యాయం అనేది ఇక్కడ కనిపించలేదు. పార్టీల వ్యవహారం అనేది పక్కన పెట్టేసి జస్ట్ ఒక నిజాలుగా మాట్లాడుకుంటే ఇదే వస్తుంది. సరే, ఇంతవరకు ఒకటి. మళ్ళీ అదే ప్రెస్ మీట్లో కల్తీ లడ్డు వ్యవహారంపై కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సిబిఐ సిట్ లడ్డు కల్తీ జరగలేదని సిబిఐ నివేదిక ఇచ్చింది అనేటటువంటిది జగన్ చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటి మర్చిపోతున్నారు. అందులో జంతువులకు సంబంధించినటువంటి నెయ్యి వగైరాలు కలపలేదని చెప్తున్నారు, కానీ కల్తీ జరగలేదు అనేటటువంటిది అయితే లేదు. ఎందుకంటే 10% కంటే తక్కువ ఉన్నటువంటి ఏ శాంపుల్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబుల్లో నిర్ధారించలేమని చెప్పారు. మరి దీనిపై పోస్టర్లు వేశారు టీడీపీ. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు అనేటటువంటిది ఈ విషయంలో కూటమి చేసింది కూడా. ఏదన్నా కానీ చెప్పాలి, కానీ పోస్టర్లు వేసి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా కూటమి చేసింది, అంటే టీడీపీ చేసింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మక ల్యాబ్ పేర్లు వాడుకున్నారు, ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది. కానీ ఆ ల్యాబ్ ప్రమాణాలపై కూడా కూటమి చెప్తోంది. మరి అంతటి ప్రమాణాలు లేనటువంటి ల్యాబ్ చెప్పినటువంటి రిపోర్టులో రసాయనాలు వాడారు అనేటటువంటిది అయితే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆవు నెయ్యి కానీ, ఫిష్ ఆయిల్స్ కానీ, పంది నెయ్యి కొవ్వు కానీ ఇటువంటివన్నీ ఏం లేవు అనేటటువంటిది ఆ ల్యాబులు చెప్పినాయి. కానీ ఇక్కడ రసాయనాలు వాడారు అనేటటువంటిది టీడీపీ చెప్తోంది. మరి సిబిఐ క్లీన్ చిట్టినా ఫ్లెక్సీలు కట్టారని చెప్పి వైసీపీ చెప్తున్నటువంటి మాట. కానీ ఇవన్నీ ఏది ఏమైనా కానీ ఈ మొత్తం అంశంలో ఆజ్యం పోసింది ఈ వ్యవహారానికి అంబటి అన్నది మాత్రం ప్రజల నుంచి వస్తుంది. ఎందుకంటే ముందు రోజు ఆయన సవాల్ చేసినట్టుగా లేదు, రేపటికంతా ఆ ఫ్లెక్సీలు తీసేయాలి, తీయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళి చించేస్తానన్నారు. మరి ఆ ఫ్లెక్సీ పక్కన ఉన్నటువంటి టెంపుల్కి వెళ్తే దేనికి వెళ్ళినా కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మరి అదే జరిగింది. అక్కడ సహనం కోల్పోయారు, విచక్షణ రహితంగా ఆయన దుర్భాషలాడడం జరిగింది. మరి దానికి ఆజ్యం పోసింది అయితే అంబటి రాంబాబు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు తనదైన శైలిలోనే చెప్పేటటువంటి తమ పార్టీ శ్రేణులకైతే వత్తాసు పలికారు. ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్టు తప్పుగా ఉన్నాయని, ఇప్పుడు మరో కమిటీ వేసి తమ నేతలను ఇరికించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారని జగన్ అయితే చెప్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. సిబిఐ చెప్పింది తప్పు, తాను నియమించిన కమిటీ చెప్పిందే కరెక్ట్ అనేలా ప్రచారం ప్రారంభిస్తోంది టీడీపీ. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలే బుద్ధి చెప్తారంటూ ఆవేశంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాటికి సహకరిస్తున్నటువంటి పోలీసుల్ని వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కూడా ఇటువంటి వార్నింగ్లే ఇచ్చారు. 3 ఏళ్ల అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో వడ్డీతో సహా చెల్లిస్తామంటూ గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా అయితే వ్యాఖ్యలు ఉన్నాయి. మరి చూడాలి ఈ వివాదాలు ఇంకెంత దూరం వెళ్తాయో, ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.